హాయ్ గాయ్స్, అందరు బాగున్నారా? ఇవాళ పొద్దున్నే ఒక్కనే వచ్చే డ్యూటీకి. ఇవాళ నష్టపేట స్టేషన్లో అయితే ఉన్నాం. మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. ఇప్పుడు ఒక్కడనే గుంటూరు వెళ్ళి అక్కడ హాస్పిటల్లో మొన్న ఏమేమి జరిగితే చూపించాను. ఈసారి ఎలా చేస్తారో కూడా చూపిస్తా. అక్కడ హాస్పిటల్లో కలుసుకుందాం. అంతవరకు వెయిట్ చేయండి. గాయ్స్, ప్రజెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నా. ఇవాళ వర్క్ గురించి ప్రాపర్ చూపిస్తానని చెప్పా కదా, చూసేసేయండి. అవునా, నిజమా? రీసెంట్గా పెట్టిన బ్లాగ్ వీడియోలో అయితే మనం అయితే చేసిన వర్క్ ఎంత చూపిస్తానని చెప్పాను. ఆ వర్క్ అయితే చూసేయండి. దానికన్నా ముందు మన ల్యాబ్ అయితే చూసేయండి. ఇదే మన పాత ల్యాబ్, 24 ఎమర్జెన్సీ బయోకెమిస్ట్రీ ల్యాబ్. ఇదైతే ల్యాబ్ లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇదైతే థైరాయిడ్ సెక్షన్. ఇక్కడ థైరాయిడ్ సెక్షన్స్లో మన వర్క్ ఎలా జరిగింది అంటే, ఫస్ట్ ఇవి శాంపుల్స్, థైరాయిడ్ శాంపుల్స్. వీటిని తీసుకొని మనం అయితే సెంట్రిఫ్యూజ్లో పెట్టాలి. ఫస్ట్ సెంట్రిఫ్యూజ్ అంటే అది ఉండదు. ఆ సెంట్రిఫ్యూజ్లో పెడితే మనకి సీరం అనేది వస్తుంది. ఆ సీరం ఎలా ఉంటుంది మీకు శాంపుల్ తీసి చూపిస్తాను. ఇక్కడ చిన్న లైట్ లిక్విడ్ కలర్లో వస్తుంది. ఆ లిక్విడ్ కలర్ వచ్చిందంటే మనకు కరెక్ట్గా సెంట్రిఫ్యూజ్ అయితే అయినట్టు. దాన్ని తీసుకొచ్చి మనం అయితే ఇక్కడ ఉన్న ట్యూబ్స్లో వేసుకోవాలి. ట్యూబ్స్ అంటే వీటిని కప్స్ అంటారు. వీటిని ఈ కప్స్లో ఆ సీరం అనేది కలెక్ట్ చేసి ర్యాక్లో పెట్టాలి. ఈ ర్యాక్లో 10 పడతాయి టోటల్గా. 10 కంప్లీట్ అవ్వగానే దీన్ని అయితే లోన్కి అయితే పంపిస్తాం. అది అక్కడ ఆటోమేషన్లో అయితే జరిగింది. దీన్ని మాన్యువల్గా అయితే చేయొచ్చు, బట్ అయినా ఆటోమేషన్లో అయితే జరిగిద్ది. ప్రాసెస్ చాలా బాగుంటుంది, కానీ ఆటోమేషన్ చూపించడానికి ట్రై చేస్తా. ఇది వచ్చేసి రెడ్ వైల్ అయితే దీన్ని మన సెంట్రిఫ్యూజ్ ఎలా వర్క్ చేస్తుందో మీకు అయితే సెంట్రిఫ్యూజ్ చూపిస్తా ప్రాసెస్. దీన్ని లోపల పెట్టేసి ఫస్ట్ బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేయాలి. బ్యాలెన్స్ ఉన్న తర్వాత మనం అయితే ఆన్ చేయాలి. లెక్క ప్రకారం అయితే దీని డోర్ అయితే వేయాలి, కానీ మనం వీడియో కోసం అయితే డోర్ వేయకుండా మీకోసం చూపిస్తాను. నార్మల్గా అయితే ఇలా చేయకూడదు, బట్ మీకోసం అయితే చూపిస్తాను. స్విచ్ చేసిన తర్వాత ఇలా అయితే తిరుగుతుంది. ఇలా తిరిగిన తర్వాత దీన్ని కన్ఫామ్గా డోర్ అయితే వేయాలి, ఎందుకంటే శాంపుల్ గబిక్కని బయటకని రావచ్చు. డోర్ వేసిన తర్వాత అయితే అవుట్పుట్ అయితే ఇది. తర్వాత సెక్షన్ వచ్చేసి షుగర్ సెక్షన్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో అయితే షుగర్స్ గురించి అయితే మాట్లాడాను, బట్ అయినా ఈసారి కంప్లీట్గా చూపిస్తాను కాబట్టి ప్రతి దాని గురించి అయితే చూపిస్తాను. షుగర్ సెక్షన్స్ గురించి దీని అయితే పిప్పిట్ అంటారు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. ఇది అయితే గ్లూకోజ్ డైల్యూట్. దీని నుంచి మనం అయితే టెస్ట్ ట్యూబ్స్లో అయితే వేసుకోవాలి. ఫస్ట్ సొల్యూషన్ అయితే తీసుకోవాలి. సొల్యూషన్ ఇట్లా పిప్పిట్ ద్వారా తీసుకున్న తర్వాత ఇక్కడ ముందుగానే అరేంజ్ చేసిన ఆ టెస్ట్ ట్యూబ్స్లో అయితే మనం అయితే వేసుకోవాలి. ఈ టెస్ట్ ట్యూబ్లో అయితే వేసిన తర్వాత శాంపుల్ సీరం అయితే దీనిలో వేయాలి. అది సీరం వేయడానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే శాంపుల్స్ అయితే లేవు. ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. ఆ తర్వాత మనమైతే మిషన్లో అయితే ఆ శాంపుల్ని అయితే ఎలా పెట్టాలి ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. అసలు ఆ వాల్యూస్ ఎలా వస్తుందో ఆ వాల్యూస్ అయితే చూపిస్తాను. అసలు మిషన్ కంప్లీట్గా ఎలా ఉండిద్ది, షుగర్స్ అసలు ఎలాంటి మొత్తం వీడియో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఒకసారి అది చూసేసేయండి. ఇప్పుడు అయితే వాల్యూ అయితే ఎంత వచ్చిందో చూద్దాం. దాండి 129 అయితే వాల్యూ అయితే వచ్చేసింది. ఇప్పుడు వీటిలో ఎన్ని రకాలు అయితే ఉంటాయో చెప్తాను. ఆర్బిఎస్, ఎఫ్బిబిఎస్, పిబిబిఎస్, హెచ్బిఏ1సి 4 టైప్స్ ఆఫ్ షుగర్స్ అయితే ఇవైతే. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు ఫ్లూయిడ్ సెక్షన్ గురించి అయితే డిస్కషన్ చేస్తున్నాం. ఫ్లూయిడ్ సెక్షన్ అయితే ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనమైతే ఫ్లూయిడ్ సెక్షన్స్లో అయితే మన సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన సార్ వచ్చేసి ఇది ఇక్కడ మన బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఫ్లూయిడ్స్, సిఎస్ఎఫ్ అనాలిసిస్, 24/7 ప్రోటీన్స్, సిపిసిఆర్ కంప్లీట్గా అయితే సార్ చెప్పలేరు, ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ అయితే లేదు. దానివల్ల నేనైతే చెప్పిద్దామన్నా కానీ మధ్యలో అయితే సార్ అయితే వద్దనేసి వెళ్ళిపోయారు. బట్ నా సాధ్యమైనంత వరకు నేనైతే చెప్పించగలిగాను. తర్వాత సీరం ఎలక్ట్రోలైట్స్ దాని గురించి అయితే చూసేయండి. యూరిన్ సెక్షన్స్ గురించి అయితే సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రోలైట్స్ మిషన్ అయితే ఇది. ఎలక్ట్రోలైట్స్ని ఎలా టెస్ట్ చేస్తారో మీకు లైవ్లో అయితే చూపిస్తాను. దాన్ని ఫస్ట్ మనం మిషన్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఉంటుంది, Na+, K+. మనం ఈ శాంపుల్ క్యాప్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ అనలైజ్ కొట్టాలి. అనలైజ్ కొట్టిన తర్వాత ఇక్కడ అనలైజ్ కొట్టాలి. ఇక్కడ పేషెంట్ ఐడి అని ఇక్కడ ఇది. ఇక్కడ మనకి V84 అని ఉంది శాంపుల్ మీద, V84 అని. మనం ఇప్పుడు అది 84 కొట్టాలి. V84 కంటిన్యూ కొట్టిన తర్వాత శాంపుల్ లిఫ్ట్ శాంపుల్ అని అడిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇది తీసుకొని టెస్ట్ చేసి ఇవ్వాలి. ఓన్లీ సీరమే టచ్ అవ్వాలి, బ్లడ్ టచ్ అయితే పాడవుతుంది. ఇది ఇక్కడెక్కడ కూడా కంటిన్యూ ఇక్కడ కూడా అది ఓకే అన్న తర్వాత ఇంక ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇది ఎలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్ చూపించాలి. దగ్గర పెట్టి అది కొంచెం టైం అయితే పడుతుంది. మనకి వాల్యూస్ అయితే వచ్చినాయి.
అయితే 2 లో అయితే వచ్చినాయి. 2 లో వచ్చింది కాబట్టి ఆ పెయింట్ ఏ ప్రాబ్లం లేదని. ఫైనల్గా మా దగ్గర జరిగే టెస్ట్లు అయితే ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ కొత్త బ్లాగ్లో కలుసుకుందాం. ప్లీజ్ ఈ కంటెంట్ కనుక నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మోటివేషన్ చేయండి. కంటెంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో అయితే ప్లీజ్ తెలియపరచండి. బాయ్ బాయ్.